హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. మన దగ్గర వాడనటువంటి మధ్యలో విరిగిపోయినటువంటి పాత దువ్వెన ఉంటే కనుక దీన్ని పాడైన అవసరం లేకుండా దీనివల్ల ఒక ఉపయోగాన్ని చూద్దాం. మనం అర్జెంటుగా రెడీ అవ్వాల్సి వచ్చినప్పుడు ఆరు బయట కాకుండా ఇంట్లోనే తల దువ్వుకొని ఫాస్ట్గా రెడీ అవుతుంటాం కదండి. అలాంటప్పుడు హెయిర్ అంతా కూడా రూమ్లోనే రాలి పడిపోతుంది. అలాంటప్పుడు మనం దువ్వుకునే దువ్వెన నేల మీద పెట్టకుండా ఇలా మన దగ్గర ఉన్న పాత దువ్వెనతో నేల మీద పడ్డ జుట్టు అంతటిని కూడా ఒక చోటకి కలెక్ట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. దువ్వెనతో జుట్టు అంతటిని ఒక చోటకి తీసుకొస్తే కనుక జుట్టు అనేది మనం చేత్తో తీయడానికి ఈజీగా ఉంటుంది. మనం రూమ్లో హెయిర్ దువ్వినప్పుడు దగ్గరలో ఉండే డోర్ మ్యాట్స్ మీదకి కూడా రాలిన జుట్టు అనేది వెళ్ళిపోతుంటుందండి. కానీ మనం డోర్ మ్యాట్ని కంటితో చూస్తే దాని మీద హెయిర్ ఉన్నట్లు మనకు అంతగా కనిపించదు. అలాంటప్పుడు డోర్ మ్యాట్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా దువ్వెనతో ఇలా ఒక చోటకి దువ్వినట్లు చేస్తే కనుక చూసారా, ఇప్పుడు జుట్టు అనేది కనిపించింది. ఇలా మన దగ్గర ఉండేటువంటి పాత దువ్వెనను మన అవసరానికి ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మనం కొత్త బీరువా కానీ ఇంటి కోసం కొత్త లాక్స్ కానీ కొన్నప్పుడు ఇలా ఒకే రకమైన కీస్ ఇస్తే కనుక అవి మనకు అలవాటు అయ్యి గుర్తుండే వరకు కూడా ఏ కీ దేనిదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి. అలా కన్ఫ్యూజ్ అయ్యి చిరాకు రాకుండా ఉండాలంటే కీస్ని గుర్తుపట్టడం కోసం ఈ ట్రిక్ని యూజ్ చేయండి. కీస్ పైన ఇలా మనం నుదుటి పైన పెట్టుకునే బిందీస్ ఉంటాయి కదండి. ఒక కీ పైన ఇక్కడ నేను చిన్న చిన్న బిందీస్ 3 అంటించాను. అలాగే వేరొక కీ పైన మీ దగ్గర పెద్ద బిందీస్ ఉంటే కనుక ఒకటి అంటించండి. లేదంటే ఇలా నెయిల్ పాలిష్ని ఒక పెద్ద బిందీ సైజులో కీ పైన పెట్టి కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇలాగే కాకుండా మీ దగ్గర వేరే లేబుల్స్ కానీ కార్టూన్ స్టిక్కర్స్ కానీ ఏ ఉన్నా సరే వాటిని కూడా ఇలా కీ పైన డిఫరెంట్ సైజులో డిఫరెంట్ స్టిక్కర్స్ని అంటిస్తే కనుక ఏ కీ దేనిదా అని గుర్తుపట్టడం మనకి ఈజీ అవుతుంది. ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేసి మన టైం ఇంకా శ్రమని తగ్గించుకోవచ్చు. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి సాస్ బాటిల్స్లోని సాస్ అయిపోయిన తర్వాత ఈ ఖాళీ సాస్ బాటిల్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూడండి. ఇందుకోసం బాటిల్ని డిష్ వాష్ లిక్విడ్ వేసి బాగా వాష్ చేసి క్లాత్తో తుడిచి డ్రై అవనివ్వాలి. ఇలా డ్రై అయినటువంటి బాటిల్లో దీపం నూనె వేసుకోవాలి. మ్యాక్సిమం బాటిల్ నెక్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ బాటిల్లో వేసే ఒత్తి కోసం ఇలా 2 ఒత్తులు తీసుకుని ఈ ఒత్తుల చివర మరొక 2 ఒత్తులు యాడ్ చేసి దీపంలో వేసిన ఆయిల్ పీల్చుకోవడం కోసం ఒత్తిని ఇలా లాంగ్గా ప్రిపేర్ చేసుకోండి. ఒత్తిని ప్లేట్లో వేసిన ఆయిల్లో ముంచితే ఒత్తి బాగా నానుతుంది. ఇప్పుడు బాటిల్కి ఉన్నటువంటి క్యాప్కి ఇలా హోల్ పెట్టుకోవాలి. ఇలా నానిన ఒత్తి చివర కొద్దిగా పిండి ఈ ఒత్తిని బాటిల్ క్యాప్కి పెట్టిన హోల్లోకి ఎక్కించాలి. అంతేనండి, ఇన్స్టెంట్ హ్యాండ్మేడ్ ల్యాంప్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా ఖాళీ బాటిల్తో ఒక ల్యాంప్ అనేది తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఫోన్ కానీ క్యాండిల్ కానీ అందుబాటులో లేనప్పుడు మనకి కరెంటు పోయినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. దీపావళి అయిపోయిన తర్వాత ప్రమిదలు అనేవి ఉంటాయి కదండి. ఆ ప్రమిదల్లో జిడ్డు పోవటం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక టబ్ తీసుకుని కొద్దిగా వాటర్ పట్టుకుని ఆ వాటర్లో 1 కప్ వరకు సర్ఫ్ వేసుకుని ఈ రకంగా బాగా కలుపుకోవాలి. సర్ఫ్ బాగా కలిసిన తర్వాత జిడ్డు ప్రమిదలను వాటిలో వేసి 1 గంట 2 గంటల పాటు నాననివ్వండి. అవి బాగా నానిన తర్వాత మరలా ఒకసారి సర్ఫ్ అంతా కూడా కలిసే విధంగా ఇలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ప్రమిదను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్ పెట్టి ఈ రకంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్రమిదలు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన వాటర్ని వంపేసుకుని మళ్ళీ ఇందులోకి ఫ్రెష్ వాటర్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి మనము క్లీన్ చేసుకున్నటువంటి ప్రమిదలను వేసుకోవాలి. వీటిని మరలా 2-3 సార్లు బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకుని ఈ ప్రాసెస్తో మనకి జిడ్డు ఉన్న ప్రమిదలన్నీ కూడా కొద్దిగా క్లీన్ అయినట్టేనండి. ఇప్పుడు అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రమిదల్లో ఉన్న జిడ్డు అంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రమిదలను మనము మరలా సోప్తో బాగా క్లీన్ చేసుకోవాలి. అంటే జిడ్డు పోయిన తర్వాత ప్రమిదలు మనకి చాలా నీట్గా మరలా యూజ్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండటం కోసం ఇప్పుడు మనం జిడ్డు పోయిన ప్రమిదలన్నీ కూడా మరలా ఇలా సర్ఫ్ సోప్ పెట్టుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రమిదలన్నింటినీ కూడా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని ఇలాగా ఒక చోట పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ వంపేసి మరలా ఇందులోకి ఫ్రెష్ వాటర్ పట్టి ఇప్పుడు ఒక్కొక్క దీపాన్ని కూడా బాగా క్లీన్ అయ్యే విధంగా, అంటే మనం నెక్స్ట్ యూజ్ చేసుకోవడానికి కొత్త దీపంలా ఉండే మాదిరిగా బాగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వీటిని తీసుకెళ్ళి ఎండలో ఆరబెడితే మనకి నెక్స్ట్ యూజ్ చేసుకోవడానికి దీపాలు రెడీ.